విజయ్ బిన్ని దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన నా సామిరంగ చిత్రం జనవరి 14న థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజా తరుణ్ ముఖ్య పాత్రలు చేయగా హీరోయిన్స్గా ఆసికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సర్ తిల్లన్ నటించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్తో పాటు ఈ సినిమా పండక్కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. ఇక నా సామిరంగా నిన్న మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రేమ కథలకు ఎంటర్టైన్మెంట్ ఓ రివెంజ్ డ్రామాను జోడించి ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమాల నా సామిరంగం తెరకెక్కించారు. ఈ పండక్కి మంచి ఎంటర్టైనింగ్ సినిమా వచ్చిందని ప్రేక్షకులు భావిస్తున్నారు. సినిమాకి హిట్ టాక్ రావడంతో పండక్కి ఫ్యామిలీలు నాగ్ సినిమాకు వెళ్తున్నారని, దీంతో కలెక్షన్లు కూడా బాగా వస్తున్నాయని తెలుస్తుంది. నా సామిరంగ సినిమా మొదటి రోజే 8 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసినట్లు, ఇంకా 3 సినిమాలు ఉన్న ఈ కలెక్షన్స్ వచ్చాయని, లేదంటే ఇంకా ఎక్కువ వచ్చేవని తెలుస్తుంది. హాలిడేస్ 18 వరకు ఉండడంతో ఇంకా మంచి కలెక్షన్స్ రావచ్చని అంటున్నారు. నా సామిరంగ చిత్రం మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేసిందో ఒకసారి ఏరియాల వారీగా పరిశీలిస్తే నైజంలో 1,18,00,000, సిడెడ్లో 8 లక్షలు, ఉత్తరాంధ్రలో 50 లక్షలు, ఈస్ట్లో 60 లక్షలు, వెస్ట్లో 30 లక్షలు, గుంటూరులో 46 లక్షలు, కృష్ణాలో 23 లక్షలు, నెల్లూరులో 18 లక్షలు. మొత్తం ఏపీ తెలంగాణలో 4,30,00,000 షేరును రాబట్టింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 4,70,00,000 షేరును రాబట్టగా 8 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ను వసూలు చేసింది. ఏదేమైనప్పటికీ ఇన్ని సినిమాల మధ్య నా సామిరంగ చిత్రం ఇలాంటి కలెక్షన్స్ వసూలు చేయడం విశేషమని చెప్పాలి. ఇక నా సామిరంగ చిత్రం రెండవ రోజు కూడా మంచి హోల్డ్నే చూపిస్తుందని, ఇప్పటికే కొన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులు కూడా పడ్డట్లు, అలాగే మార్నింగ్ మ్యాట్నీ షోలు కూడా ఫుల్ పడగా నైట్ షోలు కూడా అడ్వాన్స్ బుకింగ్ జరుగుతున్నాయని తెలుస్తోంది. మరి రెండవ రోజు ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేస్తుందో మరో వీడియోలో అఫీషియల్గా తెలియజేస్తాం. రెండవ రోజు నా సామిరంగ చిత్రం అంచనా ప్రకారం 10 కోట్ల వరకు అయితే గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే సినిమాకు మంచి టాక్ రావడంతో పాటు పైగా సంక్రాంతి సీజన్ కూడా కలిసి రావడంతో పండగ రోజు భారీ కలెక్షన్స్ని వసూలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఏదేమైనప్పటికీ రికార్డు లెవెల్లో నా సామిరంగ చిత్రం కలెక్షన్స్ వచ్చాయని చెప్పవచ్చు. ఇక నా సామిరంగ చిత్రం 18 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంటున్న ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడం పెద్ద విషయం కాదని చెప్పవచ్చు. ఎలాగో పండుగ సీజన్ కాబట్టి నా సామిరంగ చిత్రం పాజిటివ్ టాక్ కూడా తెచ్చుకుంది కాబట్టి చిన్న విషయమే అంటున్నారు. మరి నా సామిరంగ చిత్రంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే నాగార్జునకు సంబంధించి మరిన్ని వివరాల కోసం మా ఛానల్పై సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్, షేర్ చేయడం మరొక థ్యాంక్ యూ.